యోహాను సువార్త దాని 4వ అధ్యాయము 35 నుంచి 38 వరకు అందరికీ తెలిసిన మాటలే. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టుగైతే దేవుడు సువార్త చేస్తున్న సమయంలో జరిగిన సంఘటన అయి ఉంటుంది. ఇది మనకందరికీ తెలుసు, అనేక మార్లు మనం విని ఉంటున్నాం. తన శిష్యులు కలిసి వెళుతున్నప్పుడు ఆ యొక్క ఉపమానం చెప్తున్నాడు. అంటే అక్కడ ఉన్న ప్రజలను బట్టి ఎంతగానో ఆయనను చూడాలని ఆశ కలిగిన వారు కొందరైతే, ఆయన యొక్క కార్యములను జరిగిస్తున్నప్పుడు, అంటే కుంటి వారిని లేపుతున్నప్పుడు, చనిపోయిన వారిని సజీవులుగా లేపుతున్నప్పుడు, గుడ్డివారికి కళ్ళు ఇస్తున్నప్పుడు, ఇక ఆయన చెప్తున్న మాటలు ఎంతో అది ఆదరణ కలిగిస్తున్న సమయంలో అప్పుడు ఎట్లా అంటే తండోపతండాలుగా ఆయన సన్నిధికి వస్తున్నప్పుడు వారిని చూసి కనికరపడి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏమంటున్నాడంటే శిశువులకు తెలియజేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, యేసు వారిని చూచి ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలమును చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయివాడును కూడా సంతోషించున్నట్లు కోయివాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కోయివాడొకడును మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దాన్ని కోయిటకు మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారని చెప్పాను. ఈ మాట చూస్తున్నప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, ఇంకా 4 నెలలు అయిన తర్వాత కోతకాలం వస్తుంది. అంటే ఆ కాలంలో చూసినట్టుగైతే, దీని చరిత్ర గురించి చూస్తే ఇశ్రాయేళ్ల కాలంలో కోతకాలానికి విత్తే కాలానికి ఒక 4 నెలలు మధ్యన గ్యాప్ వస్తుంది అనమాట. ఆ సమయం ఉన్నది అని వీళ్ళు అనుకుంటారు. ఇక్కడ దేవుడు చెప్పే మాటలకు వాళ్ళు ఆ విధంగా భ్రమపడుతున్నారు అనమాట. అంటే అప్పుడు అంటుండు, కాదయ్య కాదు, కోత ఆల్రెడీ వచ్చి ఉన్నది, మీ ఎదుట కనబడుతుంది. ఆయన చెప్తున్నదేమో మనుషుల పంట, వాళ్ళు ఆలోచిస్తుందేమో ఈ లోక సంబంధమైన పంట. అప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ అని అంటున్నాడు, వచ్చి ఉన్నది అట్లా, తరువాత కోతకాలం వచ్చునని, అంటే 4 నెలల తర్వాత వస్తుందని మీరు అనుకుంటారు, కానీ అది 4 నెలల తర్వాత కాదు, ఇప్పుడు ఆల్రెడీ వచ్చి ఉన్నది, మీ కళ్ళ ముంగట కనబడుతుందని దేవుడు చెప్తా ఉన్నాడు. చెప్తూ ఏమంటున్నాడంటే, దాని యొక్క 36వ మాట చదువుదాం. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించున్నట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొంచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మాట చెప్తుంది ఏందనంటే, విత్తువాడు కోయివాడును కూడా సంతోషించున్నట్లు కోయివాడు జీతము పుచ్చుకొని అంటున్నాడు. కాకపోతే జీతము పుచ్చుకొని అని చెప్పిన తర్వాత ఏమంటున్నాడంటే, దాని ఒక చిన్న విషయం మనకు అర్థమవుతుంది. ఏందనంటే, ఏ పంట పుచ్చుకుంటున్నాడు, ఏ జీతం ఆయనకు దొరుకుతుంది, నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు అని అంటున్నాడు. హల్లెలూయా. ఇది కోత కోసినప్పుడు వారికి ఏమొస్తుంది? ఆ కాలంలో ఉంటే డబ్బులు లేవు కాబట్టి పంట కోసినప్పుడు ఆ పంటలో నుంచే కొన్ని పనలు కానీ మనం చూస్తాం, మన రూతు గ్రంథంలో చూస్తే పనలు ఇచ్చేవాళ్ళు. అంటే నువ్వు ఇన్ని కట్టలు కడితే ఆ కట్టల నుంచి ఒక కట్ట ఇట్లా తీసి ఇచ్చేవారు. ఆ తర్వాత కాలంలో ఏమైపోయింది, దాన్ని కూర్చిన తర్వాత గింజలలో నుంచి ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి కొంచెం ఇచ్చేవారు. ఆ విధంగా జరిగి, అంటే అదంతా సర్వసాధారణమైన అందరికీ తెలిసిన విషయాలు. కానీ ఇక్కడ చూసినట్టుగైతే జీవార్థమైనది అని అంటున్నాడు. జీతం పుచ్చుకుంటారు, ఆ జీతం ఎట్లుంటుందంటే అది జీవార్థమైన, అంటే దాంట్లో ప్రాణం ఉన్నది అని అర్థం, అంటే జీవానికి సంబంధించింది. అలాంటి పంటను మీరు జీతముగా పుచ్చుకుంటారు అంటున్నాడు. వీళ్ళకి అర్థం కాలే అది.
సరే పంట కోస్తే ఫలం దొరుకుతుంది అనేది అది వేరు, కానీ జీవార్థమైనది మీరు పుచ్చుకుంటారు. మీకు ఫలం అంటే మీరు కోసిన తర్వాత మీరు పంట కోస్తున్నారు, పంట కోసిన తర్వాత మీకు దొరుకుతుంది ఏందనంటే జీవార్థమైన ఫలము అని అంటున్నారు. ఆ జీవార్థమైన ఫలము ఎక్కడ దొరుకుతుంది? మనకి ఇక్కడ దొరకదు. జీవార్థమైన ఫలము అది దేవుని సన్నిధిలో ఉన్నది, అది పరలోకంలో ఉన్నది. పరలోకంలో ఉన్న దాని గురించి తన శిశువులతో ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అంటే కోయివారు ఎట్లా ఉండాలి, ఆ కోతకు ఎలాంటి కోత కోయాలని చెప్తా ఉన్నాడు అనమాట ఆ మాటలు. నువ్వు కోయడానికి సిద్ధంగా ఉంది పంట, కోసిన తర్వాత నీవు ఫలాన్ని ఆశించు, కానీ ఆ ఫలము నీవేదైతే ఇక్కడ దేవుడు చెప్పే పంట ఉన్నదో ఆ పంటకు సంబంధించిన జీతం ఏదైతుందో ఇక్కడ లేదు. నీకు జీవార్థమైన ఫలం ఉంది, అది ఎక్కడ దొరుకుతుంది అని అంటే దేవుని సన్నిధిలో దొరుకుతుంది. హల్లెలూయా. అంటే జీవార్థమైన పంట మనకు దొరకాలనంటే మనము కొయ్యాల్సిన పంట ఏదో ఇప్పుడు మనకు అర్థమైపోయి ఉంటుంది ఇంచుమించు. వాళ్ళకు అర్థం కాలేదు ఇదేంది ప్రభు అని చెప్పేసి మళ్ళీ అడుగుతూ ఉన్నారు. అంటే వాళ్ళకి అర్థం కాక మళ్ళీ తిరిగి అడుగుతూ ఉన్నారు, కానీ అప్పుడు మళ్ళీ తెలియజెప్పిండు ఆ మాట. కానీ కాకపోతే వీళ్ళు అడిగిన దేవుడు చెప్పిన మాట ఎట్లున్నది, అది గూఢమైందిగా కనబడుతుంది. పంట కొయ్యమంటుండు కరెక్టే, మీ ఎదుట కనబడుతుంది. మీరు ఇంకా 4 నెలలకు వస్తుంది అంటారు, కానీ పంట ఇప్పుడే వచ్చిందో అని అంటుండు. వాళ్ళ కళ్ళకేమో కనబడతలేదు, కానీ ఆ పంట ఏ విధమైన పంట, ఇది నాకు ఆహారమైనటువంటి పంట అని అంటున్నాడు దేవుడు. ఇదే నాకు ఆహారం అంటున్నాడు. ఎవరిని చూసి అని అంటే ఆ మనుషుల పంట. అంటే అనేకులు ఆ స్థలానికి వచ్చినప్పుడు వారి కొరకు వారిని చూసి ఆ పంటని అంటే దాన్ని కోసి దేవుని కొట్టులోనికి దాన్ని కూర్చాలనే ఉద్దేశం కలిగిన మాటలై ఉంటున్నాయి. ఈ లోకము నుంచి ఆ పంటను కోసేసి దాన్ని ఎక్కడ కూర్చాలి? దేవుని యొక్క ధన నిధిలోనికి, ఆ దేవుని యొక్క కొట్టులోనికి దాన్ని కూర్చాలనే ఆలోచన కలిగి ఆ మాట చెప్తా ఉన్నాడు. కాబట్టి దీనికి నీకు ఏదైతే ఫలితం ఉన్నదో, ఏదైతే ఫలాన్ని నువ్వు ఆశిస్తున్నావో, నువ్వు పంట కోసిన తర్వాత ఆ ఫలం ఎక్కడుందని అంటే నీకు నిత్య జీవార్థమైంది. అది ఎక్కడున్నది? పరలోకంలో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా చూసినట్టుగైతే కింది మాట చదువుదాం. కోయివాడొకడును మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్టపడిరే, మీరు వారి కష్ట ఫలంలో ప్రవేశించుచున్నారని చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టుగైతే విత్తువాడు ఒకడు, కోయివాడు ఒకడు అను మాట. అంటే కోయివాడు ఒకడు అను మాట, విత్తువాడు ఒకడు విత్తుకుంటూ పోయిండు, ఒకడు కోయివాడు అను మాట అది సత్యమే. ఈ విషయంలో సత్యమే, వాస్తవమే. విత్తినవాడు కొయ్యలేడు కాబట్టి ఆ మాట మాట్లాడుతున్నాడు. విత్తినవాడు కోయివాడు అను మాట మీరు ఇది విన్నది ఇది సత్యమే. అదే విషయంలో చూసినట్టుగైతే దేన్ని అంటే మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దాన్ని కోయుటకు మిమ్మల్ని పంపితిని అని అంటున్నాడు. ఆ పంటని ఎవరు విత్తిరు? విత్తినవారు శిశువులా? కాదు. మీరు విత్తనిది కోయడానికి మిమ్మల్ని పంపిస్తున్నాను అంటున్నాడు. అంటే విత్తింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. దానికి నీరు పోస్తున్నది ఎవరు? ప్రభు అయిన క్రీస్తు. అంటే ఆ యొక్క వాక్యము ద్వారా, ఆ మాటల ద్వారా వారికి అందిస్తున్న ఏదైతే ఇది ఉన్నదో దాన్ని వారికి ఏం చేసిండు? దానికి నీరు పెట్టేసేసాడు. కాబట్టి అది ఫలించింది. కొయ్యడానికి ఎవరిని పంపిస్తా ఉన్నాడు? మిమ్మల్ని పంపిస్తున్నాను అని అంటున్నాడు. మీరు విత్తలేదు, మీరు దానికి నీరు పోయలేదు, కానీ కొయ్యడానికి మాత్రం మిమ్మల్ని పంపిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే కోసిన వారికి, విత్తిన వారికి లాభం లేదు, నీరు పోసిన వారికి లాభం లేదు, కానీ చివరికి వస్తాలకనే ఎవరికి లాభం దొరుకుతూ ఉంది? కోసిన వాడికి ఫలం దొరుకుతూ ఉంది. చూడండి దేవుడు ఎంత గొప్పగా దాని ఆ యొక్క మర్మాన్ని ఎట్లా కప్పిపెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. విత్తినవానికి ఫలం లేదు, ఎందుకంటే విత్తాడు వెళ్ళిపోయాడు. దాన్ని ఏం తినలేదు ఆయన. తిన్నాడా? తినలేదు. నీళ్ళు పోసినోడు ఏమన్నా తిన్నాడా?
నీళ్ళు పోసాడు, అది అభివృద్ధిని చూసేసేసి వెళ్ళిపోయాడు. కానీ పంట కోస్తున్నది ఎవరు? హల్లెలూయా, శిష్యులైన వారు. అంటే శిష్యులైన వారు అని అంటే ఆ శిష్యులు ఆ రోజు ఆ యొక్క మేడగదిలో నుంచి బయలుదేరి వచ్చిన ఆ శిష్యులే కాకుండా అనేకులు ఆ విధంగా నీరు పోసుకుంటా, కొంతమంది విత్తుకుంటా వెళ్ళిపోయి, కొంతమంది దాన్ని ఏం చేస్తూ ఉన్నారు, కోసుకుంటూ వచ్చారు. మనమందరం ఎవరి పంటం? హల్లెలూయా. మనకు విత్తిందేమో దేవుడు అయి ఉంటున్నాడు, ఫలింపజేసింది ఇంకొంతమంది ఎవరో అయి ఉంటున్నారు. తర్వాత కోత కోయడానికి ఒకరికి అప్పచెప్పాడు, వారు కోసి వెళ్ళిపోయారు, ఫలం వారికి దొరికింది. మనము కోయబడ్డ మనము తిరిగి మరలా విత్తబడి, తెలుసు కదా మనకు గోధుమల గురించి. అంటే అది మళ్ళీ మనం కోసిన విత్తనాలు మనం దేవుని సన్నిధికి చేర్చబడ్డాం. మళ్ళీ ఏం చేస్తున్నాడు దేవుడు? దాన్ని విత్తుతున్నాడు. అంటే నువ్వు విత్తబడ్డ తర్వాత తిరిగి మరల నువ్వేం చేయాలి? నువ్వు ఫలించి నువ్వు ఇతరులకు మళ్ళా కోయడానికి సిద్ధం కావాలి. నీవు ఏ విధంగా ఒకరికి దొరికినావో నీ ద్వారా ఇంకొకరు కోయబడాలి. కాబట్టి మిమ్మల్ని పంపుతా ఉన్నాను అంటున్నాను. ఇక్కడ చూసినట్టుగైతే ఇద్దరు మళ్ళీ ముందుకు చూసినట్టుగైతే ఏమంటున్నా అంటే, విత్తినవాడు కూడా సంతోషిస్తాడంట కోసిన తర్వాత, నీరు పెట్టినవాడు కూడా సంతోషిస్తాడంట, కోసినవాడు కూడా సంతోషిస్తాడు. అంటే మీరు కలిసి సంతోషించండి అంటున్నాడు. మళ్ళా చూసినట్టుగా హల్లెలూయా. ఇక్కడ చూసినట్టుగైతే కోయటకు మిమ్మల్ని పంపితే ఇతరులు కష్టపడి మీరు వారి కష్టములలో ప్రవేశించుచున్నారని చెప్పాను. అంటే వాళ్ళేమో కష్టపడ్డారు, మీరు కష్టపడలే, లాస్ట్కి వచ్చేసి మీరు పంట కోసుకున్నారు. దున్నిందొకడు, దున్నిన వానికి చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే దున్నుతున్నప్పుడు మట్టి పిల్లల మధ్యన నడుస్తున్నప్పుడు అనేక కాళ్ళకు బుగ్గలు వస్తాయి. నాగలేసి దున్నుతున్నప్పుడు, బీడు భూమిలో దున్నుతున్నప్పుడు, ఎందుకంటే మేము కొద్దిగా ఆ యొక్క పని చేసినాం కాబట్టి చెప్తా ఉన్నాను. ఆ మట్టి పిల్లలలో ఈ వర్షాకాలం రాకముందు ఎండాకాలంలో దున్నుడు చాలా ఘోరంగా ఉంటుంది. ఆ పొలాన్ని దున్నుతాను, పిల్లలు వేస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద పిల్లలు వేస్తూ ఉంటాయి. ఆ ఎడ్లెంబడి తిరుగుతూ ఉంటే వాటి పిల్లల మధ్యన కాలు ఇటు పోతుంటుంది. కాళ్ళకి ఏమైపోతాయంటే అన్ని గాయాలవుతాయి. కానీ తర్వాత విత్తిన తర్వాత నీళ్ళు పోసేవాడికి పెద్దగా శ్రమ లేదు. ఎందుకంటే దున్ని సాఫ్ చేసేసి విత్తనాలు విత్తేసిండు. తర్వాత నీరు పోసేవాడికి కొంచెం కష్టం తగ్గుతుంది. తర్వాత వచ్చిన తర్వాత కోసుకునేవాడికి ఇంకా పూర్తి కష్టం తగ్గుతుంది. అయినా మీరందరూ కలిసి సంతోషించండి అంటుండు. అంటే దాంట్లో మీరు కూడా ప్రవేశించారు. ఎక్కువ కష్టపడ్డది వాళ్ళే, అయినా కానీ వారితో కూడా మీకు సంతోషించే అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా అందులో ప్రవేశించండి అని అంటున్నాడు. కోత కోయి వారికి కూడా నేను ఫలమిస్తాను అని చెప్తా ఉన్నాడు దేవుడు. అదేవిధంగా చూసినట్టుగైతే ఇంకొక మాట చూసుకుందాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, దానియేలు 12 దాని 3వ మాట. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్టుగైతే మనము ఈ మాటలు ఎట్లా మాట్లాడుతున్నా అంటే, ముందు చూసినట్టుగైతే రెండవ మాటను కూడా కొంచెం చదువుకుందాం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవమును అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ చివరి గడియ గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. చివరి కోత ఇది. చివరి కోతలో అందరు లేపబడతారు. అంటే నిద్రించిన వాళ్ళు సమస్తము లేపబడతారు. భూమి మీద ఉన్నవారు రేపపాటున వారు కూడా ఎత్తబడతారు. దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక కోత ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ ఒక కోత కనబడుతుంది మనకు. ఎవరెవరు ఏ కోతకు గురి అవుతారో మనం చూసుకోవాలి. ఇక ఈ మాటను మనం ఆపాదించుకొని మనం ఈ మాటను మన అంతరంగంలో స్థిరపరచుకుంటే మనకు అర్థమవుతుంది మనం ఏ కోతకు గురవుతాం అనేది. అంటే ఎందుకు లేపబడతాము, ఏ విధంగా జరుగుతుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొందురు. ఒకటి,
ఒకటి ఉంటేనేమో సమాధిలో ఉన్నవారు మొదటిగా లేపబడతారు అనే మాట మనకు అందరికీ తెలిసిన విషయమే. నిద్రించిన వారే మొదటిగా లేస్తారు. అందరు లేస్తారా? కొందరు లేస్తారా? సమాధులు అన్నీ తెరవబడతాయి. ప్రతి ఒక్కడు లేపబడతాడు. అనేకులు అందరు లేపబడతారు. అందరు లేపబడ్డ తర్వాత అసలైన పంట మొదలవుతుంది ఈడ. హల్లెలూయా. కొందరు నిత్య జీవము అనుభవించుటకు. దేనికోసం? మేలుకొన్న నీవు ఇందులో ఉంటే, నువ్వైనా నేనైనా మనమందరమైనా దేవుని సన్నిధిని అనుభవిస్తున్న మనము నిత్య జీవమును అనుభవించుటకు మనము లేచిన వారమైతే మనకంటే గొప్పవారు ఎవ్వరు లేరు. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు నిందల పాలగుటకు అని అంటూ ఉన్నాడు. అక్కడ మన మీద నిందలు వేయబడతాయి. ఏ విధంగా నిందలు వేయబడతాయి అని అంటే, ఈరోజు సన్నిధిలో కూర్చున్నాం. ఇక్కడ నేను దేవుని యొక్క మాటలు మాట్లాడుతున్నాను. మాట్లాడిన నేను ఆ యొక్క తీర్పు దినమందు నీవేమో నిత్య జీవం అనుభవించడానికి విభజించబడ్డావు, పక్కకి వెళ్ళిపోయావు. నేను నీ ఎదుట తీర్పుకు గురై అక్కడ నిలబడ్డాను. అప్పుడు నీవు అంటావు కదా, చెప్పిన నీవు ఈ విధంగా ఏ విధంగా నడుచుకుంటూ నువ్వు? చెప్పిన నీవు, నిలబడ్డ నీవు ఏ విధంగా పడిపోతివి అని అడిగినప్పుడు అది ఎంత పెద్ద నింద అయి ఉంటుంది. కొందరు నిందల పాలగుదురు. ఎందుకనంటే లేపబడిన తర్వాత మాట్లాడే మాటలు అయి ఉంటున్నాయి ఇవి. ఇది బ్రతికున్నప్పుడు మాట్లాడిన మాటలు కాదు. లేపబడ్డ తర్వాత, అనేకులు లేపబడ్డ తర్వాత, మేలుకున్న తర్వాత, సమాధులలో నుంచి మేలుకున్న తర్వాత ఏమేం జరుగుతుంది అనేది ఇక్కడ రాసి పెట్టుమని చెప్తా ఉన్నాడు దానియేలయ్య గారితో. నిత్యముగా హేయులగుటకు కొందరు మేలుకుంటారంట. హల్లెలూయా. అంటే వారి జీవితాలు ఎంత దుర్భరం ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక హేయం అంటే వారి చిట్ట ఇప్పితే దేవుని సన్నిధిలో తెలుసు కదా, ఒకటి జ్ఞాపకార్థ గ్రంథం, ఒకటి జీవ గ్రంథం, 2 రాయబడి ఉంటాయి. మనం నడిచిన నడకలు, మనం చేసిన పనులు ప్రతి ఒక్కటి ఒక గ్రంథంలో రాయబడి ఉంటుంది. నీవు జీవక్రియలు అంటే జీవ సంబంధమైన నీతి క్రియలు, నువ్వు చేసిన నీతి కార్యాలు అవన్నీ ఒక దాంట్లో రాయబడి ఉంటాయి. దీన్ని లెక్క చూసినప్పుడు అది కనీసం చూడడానికి కూడా విలువ లేదనమాట. చూడడానికి కూడా మనసు ఒప్పది, అంత హేయంగా ఉంటాయి ఆ క్రియలు అవిగా. దానికి కూడా కొంతమంది రెడీగా ఉన్నారంట. దాని కొరకు కూడా అంటే హేయులగుటకు కూడా కొంతమంది లేపబడతారని. అదే సమయంలో చూసినట్టుగా అయితే బుద్ధిమంతులైతే అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. అంటే దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వింటున్న నువ్వు నేను మనమందరము బుద్ధిమంతులమైతే, అంతేనా? మీరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. మరి మనం బుద్ధిమంతులుగా ఉంటున్నామా? బుద్ధి లేని వారిగా ఉంటున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనకి ఈ విధంగా చూసినట్టుగా అయితే నిందల పాలాగటానికి మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాం. ఎందుకనంటే లోకంలో ఉన్నవారికి వాళ్ళకు పెద్ద నింద అనిపించదు అది. ఎందుకనంటే వాడు దేవుని సన్నిధికి రాలేదు, మారుమనసు పొందలేదు, పాపాన్ని ఒప్పుకోలేదు, విడిచిపెట్టలేదు. వాడు పాపంలో పుట్టిండు, పాపంలో చనిపోయిండు, వానికి నీకు సంబంధం లేదు. కానీ ఇక్కడ నీవు ఒప్పుకున్నావు దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో నేను పాపినని ఒప్పుకున్న కారణాన్ని బట్టి నీకేం చేశాడు? రక్షణనిచ్చాడు దేవుడు. నిన్ను కోసేశాడు, ఈ లోకం నుంచి కోసేసాడు. నిన్ను కోసి తన యొక్క కొట్టులోనికి నేను నింపేశాడు. సజీవుల లెక్కలో నేను ఉంచిండు. నువ్వు మృతులలో లేవు. ఇప్పుడు మృతులలో నుండి నువ్వు ఆల్రెడీ మరణమును దాటిన వాళ్ళమై ఉంటున్నాం మనం కదా. ఎన్నోసార్లు మనకు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అంటే నువ్వు మరణంలో నుండి నువ్వు విడిపించబడ్డావు.
మరణ బంధకంలో నుంచి నువ్వు బయటకు వచ్చేసినావు. ఎందుకనంటే ఆ బంధకాలు తెంపేశాడు దేవుడు నీకు. తన యొక్క రక్షణ కవచం నీకు కప్పివేసి నీటి బాప్తిసం ద్వారా నేనేం చేశాడు, వాటి కట్లను తెంపేశాడు. కట్లను తెంపి నీకు ఎక్కడ పెట్టాడు, నీకు ఆల్రెడీ దేవుని సన్నిధి అంటే దేవుని కొట్టులో నీకు నింపేశాడు. నీవు జీవార్థమైన ఫలమునకు అనుభవించడానికి హక్కుదారుగా నన్ను చేసి ఉంటున్నాడు దేవుడు. ఆ హక్కుని కాపాడుకుంటావా పొడగొట్టుకుంటావా అనేది చివరికి తెలుస్తుంది, దేవుని సన్నిధిలో నిలబడ్డప్పుడు తెలుస్తుంది. ఆ తీర్పు గురించే మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. కొందరైతే బుద్ధిమంతులైతే అంటే దేవుని సన్నిధిలో మారు మనసు పొంది బాప్తిసం ద్వారా రక్షించబడిన మనం అందరము బుద్ధిమంతులమైతే దేవుడు గొప్ప అవకాశం ఇస్తున్నాడు. ఎట్లానంటే ఈ లోకము గతించిన తర్వాత తిరిగి మరలా దేవుడు సృజించబోతున్నాడు భూమి ఆకాశమును, రెండవ ఆకాశం. తిరిగి మరలేం చేస్తున్నాడు, కొత్త భూమి కొత్త ఆకాశం మళ్ళీ దేవుడు చేస్తున్నాడు. అంతే కదా, తిరిగి మరలా కొత్త భూమి కొత్త ఆకాశము సృష్టించబడుతుంది. ఇవి ఇప్పుడు సృష్టించినవి ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఇవి లయమైపోతున్నాయి. కానీ తిరిగి మరలా కొత్త భూమి కొత్త ఆకాశాన్ని దేవుడు సృష్టించబోతున్నాడు. అప్పుడు నీవు ఎక్కడ ఉంటావు అని అంటే నీవు భూమి మీద ఉండవు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వెక్కడుంటావు, వెలిగే జ్యోతులలాగా నువ్వు ఆకాశంలో నక్షత్రమలే ఉంటావు అంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప భాగ్యం చూడండి, ఎంత గొప్ప భాగ్యం అది. మనం నక్షత్రాలను చూస్తుంటే మనకు ఎట్లా కనిపిస్తుంటుంది, అవి స్వయం పోషకాలు, పరపోషకాలు కాదు అవి. వాటికి ఎవరు వెలిగిస్తలేడు. వాటికి ఏ వెలుగుని అది తీసుకొనేసేసి ప్రకాశించట్లేదు, అదే పెద్ద వెలుగై ఉంటుంది. కాబట్టి అది ఎట్లా కనబడుతుంది, అది నువ్వు మధ్యాహ్నం చూసినా ఉంటుంది కానీ మనకు ఆ సూర్యుని కిరణాలు మనకు పడిన కారణాన్ని బట్టి మనం చూడలేము. కానీ ఎప్పుడైతే నీకు చీకటి వస్తుంటుందో అప్పుడు ఆ యొక్క వెలుతురు ఇస్తూ ఉంటుంది. అంటే చీకటిలో వెలుగు ఇవ్వడానికి నీకు సిద్ధంగా దేవుడు ఉంచుతున్నాడని అర్థం. హల్లెలూయా హల్లెలూయా కదా. ఎవరైతే మరి ఎట్లా ఉండమంటున్నాడు, బుద్ధిమంతులైతే. బుద్ధిహీనంగా ఉండి మన జీవితాన్ని పాడు చేసుకుంటే నువ్వు అక్కడ వెలిగించబడవు, నక్షత్ర జ్యోతుల వలె నువ్వు కనబడవు. బుద్ధిమంతులమైతే అంటే నీకు అవకాశం ఉన్నప్పుడే నీవు బుద్ధిగా నడుచుకుంటే, నీవు నీతిగా నడుచుకుంటే, నీ క్రియలు నీతి క్రియలుగా ఉంచుకున్నట్టుగా అయితే నీ శరీర ప్రాణాత్మ దేహములను నీవు రక్షించుకుంటే, ఆ రక్షణలో నువ్వు కొనసాగి దేవుని సన్నిధికి వెళ్ళిపోతే అప్పుడు అవకాశం ఉన్నది నీకు. కొత్త భూమి కొత్త ఆకాశము సృష్టించినప్పుడు ఆ ఆకాశములో నక్షత్రముల వలె వెలగాలని ఆశ కలిగి ఉన్నదా, ఇప్పుడే మారు మనసు పొందు. ఇంకా ఏమన్నా ఉన్నాయేమో సరి చేసుకునాలి అనే ఆలోచన. హల్లెలూయా. ఇప్పుడే ఏం చేసుకునాలి, నువ్వు బుద్ధిమంతులమైతే సరి చేసుకో, బుద్ధిమంతునైతే నేను సరి చేసుకుంటా, బుద్ధిమంతులమైతే మీరు సరి చేసుకోండి. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి అక్కడ క్లియర్గా చెప్తా ఉన్నాడు, ఎవరెవరు దేనికి లేస్తారో అందరూ లేస్తారు. వాస్తవమే, చనిపోయిన ప్రతివారు లేపబడతారు. లేపబడిన తర్వాత దేవుని సన్నిధిలో నిలవబడతారు. నిలబడ్డ తర్వాత కొంతనేమో నిత్య జీవ ఫలమును అనుభవించడానికి సపరేట్ అయిపోతారు. వాళ్ళకి ఇంకా ఏ పని లేదు, ఇంకా వాళ్ళు తిరిగి మరలా కనబడరు. వారు దేవుని సన్నిధిలో నిలిచి ఉంటారు. వాళ్ళు నిత్యము దేవుని సన్నిధిలో ఉంటారు. ఆయన దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ యొక్క దూతల సమూహంతో కెరూబులతో కలిసి నిత్యము మహిమలో నివసించేవారు. అది నిత్య జీవార్థమైన ఫలం. కానీ కొందరికి తిరిగి మరలా అవకాశం ఇస్తున్నాడు. కొందరికి ఏ విధంగా ఉంది, జ్యోతుల వలె, నక్షత్రముల వలె, జ్యోతుల వలె వెలగడానికి అవకాశం ఉన్నది, వెలిగి ఇవ్వడానికి. అంటే చీకటిలో ఉన్న వారికి తిరిగి మరలనికి వెలిగియడానికి అవకాశం ఉన్నది. వెలిగించాలని ఆశ కలిగి ఉంటే బుద్ధిమంతులుగా ఉందాం. మన బుద్ధిని మార్చుకుందాం, మన వక్ర బుద్ధిని మార్చుకుందాం, వంకర క్రియల్ని మార్చుకొని తిన్నని మార్గంలో ప్రయాణిస్తూ దేవుని సన్నిధిలో మనం బుద్ధిమంతులమై ఉందాం. బుద్ధిమంతులం అయితేనే మనకేమో ఆకాశ మండలంలోని జ్యోతుల పూలవై ప్రకాశించెదరు అని అంటున్నాడు. మరి నువ్వు ప్రకాశించాలనే ఆశ కలిగి ఉంటే
మనం బుద్ధిని మనం మార్చుకొని బుద్ధిమంతులుగా తయారు కావాలి. చూసినట్టుగా అయితే నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరును అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు అన్నట్టు. హల్లెలూయా. ఫైనల్ మాట చూసినట్టుగా అయితే ఎట్లా చెప్తున్నానంటే, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. హైలైట్ ఇదిగా. హల్లెలూయా. అంటే నీవు దేని కొరకు తయారు కావాలనేది నీవు నిర్ణయించుకోవాలి. ఇక రక్షించిన దేవుడు నీకు ఇప్పుడు అవకాశం ఇస్తున్నాడు, నాకు అవకాశం ఇస్తున్నాడు, మనందరికీ అవకాశం ఇస్తున్నాడు. సంఘములో ఉన్న ప్రతి బిడ్డకు, ఈ మాట వింటున్న ప్రతి బిడ్డకు అవకాశం ఉన్నది. ఇది ఏమని? అనేకులను నీతి మార్గములో నడుచున్నట్లు కదా. అనేకులను నీవేం చేయాలి? ఇప్పుడు అనీతిలో పడి కొందరు కొట్టుకుపోతూ ఉన్నారు. నీతిమంతులుగా లేక, నీతి వారి లోపల నిలవలేక ఎంతోమంది కొట్టుకొని పోతున్నారు. వాళ్ళు భ్రష్టత్వంలో కలిగి ఉన్నారు, అబద్ధములు కలిగి ఉన్నారు, అనీతిమంతులుగా ఉంటున్నారు. కానీ వారిని నువ్వేం చేయాలి? నీకు నాకు ఉన్న పని ఏదన్నా ఉన్నదని అంటే ఇక నీతిమంతులుగా చేయడమే. అంటే ఈ పంట కోయడమే. లోకంలో ఉన్న నీకు కనబడుతుంది, కనబడతలేదా మనకు పంట? హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏందనంటే నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. ఇక వారికి ఎట్లుంది? నిరంతరం. ఇక ఎప్పుడిగా అంటే ఆ లోకము, రెండవ ఆకాశము, ఎప్పుడైతే దేవుడు సృజించే కొత్త లోకము, కొత్త భూమి, కొత్త ఆకాశం ఏదైతే ఉన్నదో అది గతించి పొందే ఉండొచ్చు. కాబట్టే నువ్వు నిరంతరము ప్రకాశిస్తావని చెప్తా ఉన్నాడు దేవుడిగా. వెలుగు జ్యోతుల వలగే నువ్వు వెలగాలంటే మొదటిగానేమో బుద్ధిమంతులమైతే మన మార్గాల్ని సరి చేసుకొని మనం దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా అయితే అప్పుడు కూడా వెలిగే అవకాశం ఉన్నది. కానీ దాంట్లో కూడా ఇంకా అవకాశం ఉంది. ఏందనంటే అక్కడనేమో ఖాళీ వెలుగుతామని చెప్పిండు, ఇక్కడ ఉంటేనేమో నిరంతరము అని అంటున్నాడు. అంటే ఆరిపోని దీపం లాంటి జీవితాన్ని నీకు ఇస్తా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎప్పుడే కానీ మనం చేస్తున్న పని ఏ విధంగా ఉందో మనం పరిశీలించుకోవాలి. మనం చేస్తున్న మాటలు, మనం ఆడుతున్న మాటలు ఏ విధంగా ఉన్నాయి, మనం నడుస్తున్న నడకలు ఏ విధంగా ఉన్నాయి, మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఏ విధంగా ఉంది, మనం ఇతరులని దేవుని మార్గంలోనికి నడిపే మాటలు మాట్లాడుతున్నామా, లేకపోతే వారిని పడగొట్టే మాటలు మాట్లాడుతున్నామా? మనం మాట్లాడే మాటల వలన అనేకులు దేవుని సన్నిధిని ఆకర్షించబడుతున్నారా, లేకపోతే దేవుని సన్నిధి నుంచి తొలగిపోతున్నారా? దేవుడు అంటేనే విరక్తి కలిగేటట్లుగా నా ప్రవర్తనలు ఉన్నాయా? ఎందుకంటే కొంతమందికి మనం చూస్తూ ఉంటాం, క్రైస్తవుడు అని పేరుకు మట్టుకే ఉంటాడు, సాయంత్రం కాగానే బార్ షాప్లో కనబడతారు. హల్లెలూయా. వాళ్ళు ఆ విధంగా ఉన్నారని వారి గురించి నేను వాళ్ళ మీద నింద చేయడం కాదు, కానీ అంటే జీవితాన్ని కట్టుకోలేని పరిస్థితి ఇది. వాళ్ళు కోయబడ్డారు, లోకంలో నుంచి కోయబడ్డారు కానీ దేవుని సన్నిధి అంటే దేవుని కొట్టులోని కాకుండా తీర్పు దినములో వాళ్ళు నిందారహితులుగా ఇప్పుడు నిందల పాలగుటకు కొంతమంది లేస్తూ ఉన్నారు. అదే చూసినట్టుగా అయితే కొందరు ఉంటేనేమో ఎందుకోసము కొంతమంది ఏమో నిత్యము హేయులాగుటకు, చూడండి, కొంతమంది ఏమో నిందల పాలగుటకు లేస్తున్నారు, కొంతమంది ఉంటేనేమో నిత్యము హేయులాగుటకు. అంటే ఆ లోకంలో కూడా వాళ్ళు హేయమైన క్రియలు వాళ్ళు చేసిన కారణాన్ని బట్టి తిరిగి ఎక్కడికి వెళ్తారు? నరక కూపంలో. మనకందరికీ తెలిసిన విషయమే. అనేక మార్లు ఈ నరకం గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. నరక సంబంధమైన మాటలు అంటే నరకము అనేది దేవుడు చాలాసార్లు వాడి ఉంటున్నాడు. అది ఎందుకనంటే అక్కడ పండ్లు కొరుకుట, ఆ మాటలు మనం వింటుంటాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, దాహం వేస్తుంది, ఈ విధమైన మాటలు మాట్లాడుతుంటాం. వాస్తవమే. ఇక్కడ మనకు ఒక పూట సపోజ్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నీళ్లు దొరకకపోతేనే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది?
ఒకసారి దాన్ని మనం బేరీజు వేసుకుంటే మనకు అర్థమవుతుంది. నీళ్ళు తాగకుండా మనం ఉండగలుగుతామా? పోనీ అన్నం లేకుండా ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు అన్నం తినకుండా నీవు ఉండగలుగుతావేమో. ఓ 2 పూటలు లేదు 3 పూటలు, పోనీ 1 రోజు 2 రోజులు 3 రోజులు ఓ 10 రోజులు ఉంటారేమో కొంతమంది అన్నం లేకుండా. కానీ నీళ్లు తాగకుండా ఉంటారా? నీళ్ళు తాగకుండా ఉండలేరు. నీళ్ళు తాగకుండా ఉంటే సలైన ఎక్కేయాల్సి వస్తుంది ఇక. హల్లెలూయా. అంటే నీకు నీళ్ళు కావాలి, సలైన ఏదో కాదు, అది కూడా నీళ్ళే. ఆ నీళ్ళు ఎక్కిస్తే మళ్ళీ బాడీ కవర్ అప్ అయిపోతుంది కాబట్టి నీకు సలైన ఎక్కిస్తారు ఆ నీళ్ళు తాగితే. అంటే ఆ నీరు దొరకని పరిస్థితిలో నువ్వు ఏ విధంగా ఉంటావు అక్కడ. అందుకనే మనం చూస్తాం కదా, ధనవంతుడైన ఆయన ఏమంటున్నానంటే లాజర్ను పిలుస్తూ ఉన్నాడు, అయ్యా కొంచెం ఒక చుక్క నీళ్ళు తడిపి నీ చిటికెన వేళ్ళు ముంచి ఒక చుక్క, ఆ చుక్క ఆయన దగ్గరికి చేరుతుందనే నమ్మకం కూడా లేదు. ఒక చుక్క వేస్తే పోతుందా? అంత బగబగ మండే అగ్నిలో మండుచున్న ఆయనకు ఈయనకు అగాధం అడ్డుగా ఉన్నదని చెప్తా ఉన్నాడు అక్కడ. నీకు నాకు అక్కడ దాటిపోవడానికి వీల్లేదు బాబు అని అబ్రాహం గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ నా సన్నిధిలో ఉన్న నా బిడ్డ నా రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అబ్రాహం రొమ్మున ఆనుకున్నాడు కదా ఆయన, నా దగ్గర ఉన్నాడు. నీకు మాకు మధ్యన పెద్ద అగాధం ఉన్నది బాబు, అగాధంలో నుంచి అవతలికి ఎవడు రాడు, అవతల నుంచి యువతలకి ఎవడు రాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈయనేమంటుండు, నీళ్ళల్లో నీ చిటికెన వేలుని అద్ది ఒక సుక్క నాకు పోయి అంటుండు. వస్తుందా? రాదు. కానీ ఏదో ఆశ వస్తుందేమో అని ఆశతోటి ఆయన పండ్లు కొరుకుతూ ఉన్నాడు. పండ్లు కొరుకుతూ తనకు తానే అక్కడ వాళ్ళు గాయపరుచుకుంటారు. అంటే అంతటి పరిస్థితిలో ఉంటాము అని తెలియజేస్తున్నాడు. అందుకనే మరణం ఆ మరణించిన వానికి నరకం ఉన్నది అని చెప్పేసి అందుకే తెలియపరుస్తాడు. మనం కూడా ఎందుకు మారినామని అంటే ఇలాంటి మాటలు విన్నప్పుడు ఒక భయం భీతి కలిగి, అవును నేను జీవార్థమైన ఫలం నేను అనుభవించాలా, ఎందుకు అనవసరంగా నేను నరకంలో పడి నేను ఈ యొక్క నరక వేదనలో నేను అనుభవించాలి, అగ్ని ఆరదు పురుగు సాగదు యుగములు నేను కాలాలంటే. మామూలుగా చేయి మీద వంట చేస్తుంటే నూనె జిల్లుతోనే మనకు బుగ్గలు వచ్చేసి పరిశాన్ అయిపోతాం. కొన్నిసార్లు అది లోతైన గాయం అయిపోతుంది, తొందరగా తుడి చేయకపోతే గాయం అయిపోతుంది. లేదు అంత కాదు, కానీ వంట చేస్తుంటే జస్ట్ ఆ మూత అన్నం మీద దేని మీద జస్ట్ అట్లా మూత తీసినప్పుడు ఉల్టా తీసినాం అనుకో, ఉల్టా తీసినప్పుడు ఆ తలిగే శక ఏదైతే ఉంటుందో ఆ శకకే మన చేతులు అవి బొబ్బలు కట్టిపోతాయి. అంటే అంత మండుతూ ఉంటుంది, అది అంత ఆవిరి మూత అది. మరి ఆవిరికే నీకు ఈ పరిస్థితి ఉంటే మరి నువ్వు కాలడానికి యుగాలు కాలడానికి ఎట్లా సిద్ధపడతాం చెప్పండి. అలాంటి మాటలు విన్నప్పుడు మార్చుకోవాలని కనబడతలేదా? ఎన్నోసార్లు వింటున్నాం కదా, ఎన్నోసార్లు ఇలాంటి మాటలు వింటున్నాం కదా, మరి ఎందుకు సరి కావట్లేదు? వెలగాలని లేదా? నిత్యము దేవుని సన్నిధిలో జీవార్థమైన ఫలం అనుభవించాలని లేదా? ఎందుకు రక్షించబడ్డట్టు? నీవు నేను మనమందరం మన సహోదరు లైవ్లో చూస్తున్న వారు ఎవరైనా కానీ మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనకు అర్థమవుతుంది. ఈ మాటలు చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు అంటే, ఇది మూసేయకు బాబు, తెరిచిపెట్టేసేయి, ఇది తెరిచిపెట్టు, అనేకులు దీన్ని తెలియపరుచుకుంటారు కాబట్టి ఇది తెరిచిపెట్టు అంటున్నాడు దావీదు గారికి. ఇది గాబ్రియాల్ గారు చెప్పిన మాటలు ఉన్నాయి, నేను రాసి పెట్టాను అని చెప్తా ఉన్నాడు కింద. దేవుని సన్నిధిలో నుంచి వచ్చిన సువార్త ఉంటుంది అది. అప్పుడే దేవుని సన్నిధిలో నుంచి సువార్తను తీసుకొని వచ్చేసి గాబ్రియాల్ గారు దానియేల్ గారి దగ్గరికి వచ్చి ఆ మాటలు చెప్తా ఉన్నాడు. రాసిపెట్టు బాబు, నువ్వు ఇగో ఈ విధంగా ఉంటారు, ఎవరు ఏ విధంగా లేస్తారో వాళ్ళ ఇష్టం, కానీ ఇది తెలియపరచు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి విన్నా నువ్వు నేను మనమందరం ఏ విధంగా ఉంటున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. ఎందుకనంటే మనకు కూడా ఆల్రెడీ పంట కనబడుతూ ఉన్నది, కోత కనబడుతూ ఉన్నది. మరి కోత కనబడుతున్నప్పుడు కోయడానికి మనం సిద్ధపడుతున్నామా లేదా మనల్ని మనం పరిశీలించుకుందాం. సిద్ధపడలేదు, వాస్తవమే. మనం సిద్ధపడలేనప్పుడైతే కనీసం ఇప్పుడైనా కానీ ఈ మాటలు వింటున్నప్పుడైనా కానీ కనీసం అవును ప్రభా, ఇప్పటి నుంచి అయినా కానీ నేను కోత కోయడానికి సిద్ధపడతాను ప్రభా అని మనల్ని మనం మార్చుకుంటే మనం ధన్యులం.
హల్లెలూయా. ఎందుకనంటే ఈ ఫలాలు అనుభవించాలంటే అది నీకు అవకాశం, అంతే కదా. మూడో మాటలో సగంలో మధ్యాహ్నం చెప్తుండు కదా, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు వాళ్ళకి అవకాశం ఉన్నది. వాళ్ళు ఎప్పుడు నిత్యం ప్రకాశిస్తారు. ఇక యుగ యుగాలు వాళ్ళకి ఇక నిత్యం ఎప్పుడు ప్రకాశం, అంటే వారు అందరికి అనేకులకు వెలుగు జ్యోతులుగానే కనబడుతుంటారు. ఇక వాళ్ళు వెలుగుతూనే ఉంటారు. ఇక అంధకారంలో ఉన్న ప్రతి వానికి ఆ వెలుగు అది ఎంతో అవసరమై ఉంటున్నది. ఈరోజు లోకంలో చూసినట్టుగా అయితే అంధకారమే కమ్ముతూ ఉన్నది. క్రైస్తవుడు అనబడేవాడు కూడా కనుమరుగైపోతూ ఉన్నాడు. ఎందుకు అనంటే వాని క్రియల్ని బట్టి ఇతరులు ద్వేషిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, నిందల పాలు చేస్తూ ఉన్నారు. వాడు హేయుడుగా కనబడుతూ ఉన్నాడు. అనేకులకు కనబడతలేరా? హేయ క్రియలు చేసిన క్రైస్తవానికి ఇప్పుడు వాడు తాగుబోతాయి ఉండి రోడ్డు మీద పడి తాగుబోతాయి రోడ్డు మీద పడితే అన్యుడైన వాడు అంటే లోకంలో ఉన్న వాళ్ళు ఏమంటారు? వాడిని చూసి తిడతారు, వాని పరిస్థితిని చూసి అసహించుకుంటారు. వాడిని ఛీ ఏంది ఇది, తాగి రోడ్డు మీద వండుకున్నాడు, సిగ్గు లేదు అనుకో ఏదో అంటారు. ఇంకా అంటే దేవుడు విడిపించిన వాడు ఆ విధంగా ఉన్నాడు, పరిస్థితి ఆ విధంగా ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ. విడిపించినవాడు అంటే కోయబడ్డవాడు తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళిండు అని అంటే అలాంటి పరిస్థితులకు వెళ్ళిండు. రేపటికి చచ్చిపోయిన తర్వాత ఈరోజు కాదు, ఇంకా ఎప్పుడైతే చచ్చిపోతావో చనిపోయేసేసి ఒక దినము దేవుడు వచ్చే సమయంలో నువ్వు ఎత్తబడతావో సమాధిలో నుంచి, అప్పుడు తీర్పు దినమున దేవుని ఎదుట నిలబడ్డప్పుడు ఈ కార్యాలు జరుగుతాయి. ఇది మర్చిపోదు. దేవుడు రాసిన మాట ఒక్కడి కూడా నిరర్ధకం కానేరదు. అది దీంట్లో పొల్లు లేదు, అర్థమైందా? సున్నా అయినను తీసివేయడానికి అవకాశం లేదు. ఎందుకనంటే కొన్ని మార్పులు చేర్పులు చేస్తుండొచ్చు, కానీ సత్యమై ఏదైతే ఉందో దాన్ని ఇంకా అట్లేగా ఉంచుతూనే పోయిన వాళ్ళు. జీవార్థమైంది దీంట్లో ఆల్రెడీ ఉండనే ఉన్నది. కొన్ని కల్పించిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసిరు. అది సంబంధం లేని విషయాలు, ఈ పనికిరాని విషయాలు, దీన్ని ఆచరించదగినవి కావు అనుకుంటా దాన్ని తీసేసుకుంటూ పోయారు. కానీ కఠినమైందే ఇంకా ఉన్నది నీకు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం సహోదరుడా. ఎందుకంటే నేను మనమందరం లేపబడినప్పుడు ఒక దినము నాకు తీర్పు ఉన్నదని గుర్తెరిగి మనం చూసుకున్నట్టుగా అయితే చివరిగా ఒక మాట చూసుకుందాం. 1 కొరింథీ దాని 5వ అధ్యాయం చివరిగా మాటను చూసుకొని దాని యొక్క 1 కొరింథీ 3వ అధ్యాయము 5 నుంచి 9 వరకు. పౌలవడు పరిచారకులే కదా, ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగచేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగచేయి దేవునిలోనే కాని నాటువానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయి వాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టం కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న మాట ఏందనంటే చివరిగా చూసినట్టుగా అయితే అపోలో, ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఈ మాటలు విని ఉంటున్నాం మనం. అక్కడ చూసినట్టుగా అయితే అపోలో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. అంటే ఇంత పంటను కోసింది కూడా వారు కూడా సహదాసులే కదా అని చెబుతూ ఏమంటున్నానంటే ముందుకు నేను 5వ మాట చూసినట్టుగా అయితే ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించిది. అంటే ఈరోజు మనం అందరము వారు కోసిన పంట అయి ఉంటున్నాం. మనం ఎప్పుడైతే మేడ గదిలో నుంచి బయటకు వచ్చిందో దేవుని ఆత్మ వారి మీద వాలి 120 మందిని సిద్ధపరిచి బయటికి పంపించినప్పుడు వారు కోసిన ఈ ఫలమే మనమై ఉంటున్నాం. ఈ ఫలాన్ని చేసిన వాడేవాడు అనే మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏమని అంటున్నానంటే, నేను నాటి తిని అపోలో నీళ్లు పోసాను, వృద్ధి కలుగజేసిన వాడు మాత్రం దేవుడే అని అంటున్నాడు.
ఈ మాటలు చూసినట్టుగా అయితే ఒకళ్ళు ఏం చేసిర్రు, ఒకళ్ళు నాటిర్రు, ఒకళ్ళేమో నీళ్ళు పోసిర్రు. అంటే నాటిన వాడికి ఫలం ఉంది, మళ్ళా దాన్ని నీళ్ళు పోసిన వానికి ఫలం ఉంది. కానీ ఏం చేసినా చివరికి వచ్చేసరికి వృద్ధి కలిగజేయవాడు దేవుడే. అంటే నా జీవితంలో అనేకులు వచ్చి మాటలు అంటే దేవుని వాక్యం అనే మాటల చేత విత్తనాలు చల్లినవాడు ఒకడై ఉంటున్నాడు. తర్వాత అదే మాటల చేత ఇంకొకరు మనల్ని నీళ్లు పోసిన వారు అయి ఉంటున్నారు. ఆ మాటలు విన్నా, నీళ్లు పోయబడ్డా, కానీ నీకు వృద్ధి కలగాలంటే దేవుడు అనుగ్రహిస్తేనే కానీ నువ్వు విడిపించబడలేదు అని అర్థం. హల్లెలూయా. అంతే కదా. ఎంతోమంది లోకంలో లక్షల కొలది, కోట్ల కొలది మంది వాక్యాలు వింటూ ఉన్నారు, దేవుని మాటలు వింటున్నారు, కానీ అందరూ రక్షించబడట్లేదు. కారణం ఏందనంటే దేవుడు వారికి ఆ విధంగా వదిలేశాడు. కానీ నిన్ను నన్ను మన అందరినీ ఏం చేశాడంటే తన ప్రణాళికలో ఉన్న కారణాన్ని బట్టి మనల్ని అందరినీ ఏం చేశాడు, తను రక్షించుకున్నాడు. వాళ్ళని అందరినీ కోయలేదు, వాళ్ళకి నీళ్ళు పోయబడుతున్నది, ఆల్రెడీ పోయబడతలేదా? ఆల్రెడీ వాక్యం నాటబడుతున్నది. లోకంలో అనేకులు నాటుతూ ఉన్నారు, అనేకుల హృదయాలలో ఆ మాటలు వినబడ్డప్పుడు అది నాటబడుతున్నాయి. అనేకులు వాటికి నీళ్ళు కూడా పోస్తూ ఉన్నారు. అంటే రెండోసారో మూడోసారో ఎన్నోసార్లు వినేవాళ్ళు అనేకులు ఉన్నారు. లక్షల సార్లు, కోట్ల సార్లు కూడా వినేవాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళు చేయవలసింది ఏంది? వాళ్ళు అభివృద్ధి పొందట్లేదు, వృద్ధి పొందట్లేదు. వాళ్ళు ఎక్కడున్నారో అదే పరిస్థితిలో ఉన్నారు. కానీ నీవు నేను మనమందరము ఆ పరిస్థితిలో లేము. మనం ఏం చేయబడ్డాం? వృద్ధి చేయబడ్డాం. అంటే మన జీవితాన్ని మనం మార్చుకొనేసేసి దేవుని సన్నిధిలో మనము పంటకొచ్చిన ఫలంలాగా కనబడి మనం కోయబడి దేవుని సన్నిధిలోనికి అంటే దేవుని కొట్టులోనికి మనం చేర్చబడిన వారం అంటున్నాం. కాబట్టి నీవు నేను మనమందరం చేయవలసింది కూడా ఏందనంటే మనము పోయవలసిన అంటే పోసే పనిలోన లేకపోతే విత్తే పనిలోన, ఏ పనిలో నీకు చేతనైతే వారి దేని చొప్పున, అర్హత చొప్పున, వారికి అంటే వారికి ఏ అర్హత ఉన్నదో దాని చొప్పున వాళ్ళు చేసిరు అని చెప్తా ఉన్నాడు. ఒకడు విత్తేవాడుగా ఉన్నాడు, ఒకడు దానికి నీరు పోసేవాడుగా ఉన్నాడు, ఒకడు దున్నేవాడిగా ఉన్నాడు. అంటే ప్రతి ఒక్కడు వారికి సామర్థ్యము చొప్పున అనుగ్రహించిన పని అయి ఉంటున్న దేవుడు. కాబట్టి ఆ పనిలో నువ్వు నేను మనమందరము ఏ విధంగా ఉన్నాం? నీకు నాకు మనకందరికీ ఒక అవకాశం ఉన్నది. ఈరోజు ఈ మాటలు మాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాటల్ని మనం అనుగ్రహించినట్లు, మనం గ్రహించుకున్నట్టుగా అయితే మనకు కూడా ఒక పని ఉన్నది. లేకపోతే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, నీతి క్రియలు చేయనట్లు అనేకులని ఎవరైతే దేవుని తట్టు తిప్పుతారో, లేకపోతే దేవుని రాజ్యానికి నడిపిస్తారో, లేకపోతే మంచి మార్గంలోనికి నడిపిస్తారో వారికి యుగయుగములు వారు ప్రకాశింపజేస్తాను అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ అవకాశం నీకు నాకు ఉంది. కాబట్టి ఇంకా కూడా మనము, ఎందుకనంటే మన ఆత్మము మన దేహంలో ఉంది, మనం ఇంకా పని చేసే అవకాశం ఉన్నది. ఇంతకుముందు నేను ఒకసారి చెప్పినాను. ఎందుకనంటే చనిపోయిన వారికి ఏ పని లేదు, వాడు సుస్థావస్థలో వెళ్ళిపోయినాడు, వాడిని తిరిగి ఎవరు లేపలేరు. ఎప్పటి వరకు అని అంటే దేవుని తీర్పు దిగి వచ్చేంత వరకు వారిని ఏ నరుడును కూడా లేపలేడు. కాబట్టి చనిపోకముందే మన ఆత్మ మన దేహాన్ని విడవకముందే మనకి ఇంకా అవకాశం ఉంది. కాబట్టి దేవుని చిత్తం అయితే మనం అందరము ఒక తీర్మానం కలిగి, అంటే ఎవరికి వారేమో మన అంతరంగంలో ఒక అవును ప్రభా నీ సన్నిధిలో నీ చిత్తం అయితే నా సామర్థ్యం ఏమై ఉన్నదో నా సామర్థ్యం చొప్పున నాకు ఏ పని అప్పచెప్తావు ప్రభా అని చెప్పేసి మనం దేవుని సన్నిధిలో యథార్థ హృదయం కలిగి మనం దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఈ మాటలు విన్న మాటలు మన అంతరంగంలో దాన్ని ధ్యానిస్తూ కొద్దిసేపు మనం ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు మనం స్తుతించి ఆరాధిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, స్తోత్రము నాయన, స్తోత్రములు. విన్న వాక్యము వ్యర్థము కాకుండా ఏవైతే దేవుని మాటలు మన అంతరంగములో దాన్ని విత్తి ఉంటున్నాడో, అవును ఈ దినము నా ద్వారా విత్తి ఉండేమో, ఒకరోజు నీ ద్వారా విత్తుతాడు. ప్రతి ఒక్కరి ద్వారా విత్తే అవకాశము దేవుడు కలగజేస్తున్నాడు. కాబట్టి విత్తిన పంటని ఎవరు కోస్తారో తెలియదు, అయినను నువ్వు విత్తేది నీ పని ఉంది కాబట్టి నువ్వు విత్తవలసి ఉన్నది. కోత సమయం వచ్చినప్పుడు దేవుడు ఎవరికి అప్పచెప్తే వారు కోస్తారేమో, అయినను వారితో కూడా సంతోషించే అవకాశం నీకు మాకు మనకు అందరికీ ఉన్నది. ఎవరైతే
అనేకులను నీతి మార్గమును అనుసరించినట్లు దేవుని మార్గం వైపు తిప్పుతారో వారికి ఫలమున్నది. అందుకనే ఇప్పుడే జ్ఞాపకం చేసుకో, నీ జీవితాన్ని పరిశీలించుకొని, అవును ప్రభా, నా జీవితం ఏ విధంగా ఉంది? చనిపోయిన నేను ఒక దినము నేను లేపబడతాను ప్రభా. లేపబడ్డ నేను మరి ఏ తీర్పుకు నీ ఎదుట నిలబడతాను అని ప్రశ్నించుకుందాం. ఏ తీర్పుకు నువ్వు నిలబడబోతున్నావు? ఏ తీర్పుకు నువ్వు నిలబడితే మంచిదనుకుంటున్నావు? పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. కొంతమందియే శ్రమ పడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిన్ పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. నాగలి మీద చేయిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, భారము కలిగి సువార్త గింజలు దున్నిన ఎడల చల్లెడి వారిని, దున్నిన ఎడల చల్లెడి వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. తెల్లవారిన పొలములు చూచి తెల్లవారక ముందే లేచి యుల్లము దేవుని ఆత్మతో నిండగా ఉల్లాసముతో కూర్చెడి వారిని, ఉల్లాసముతో కూర్చెడి వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. మండలము సంతోషముందగా ధరణిలో ఆత్మల సంపద పండగ, చిరజీవమును ఒసగడి యేసుని రక్షణ వార్తను చాటెడు వారిని, రక్షణ వార్తను చాటెడు వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. కొంతమందియే శ్రమ
శ్రమ పడుచుండగా చింతయలేని క్రైస్తవులందరిన్ పంపుము దేవా, పనివారలను పంటను కోయుటకు.